నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. సాధారణ ప్రమిద దీపాలకు భిన్నంగా కొబ్బరికాయతో దీపం వెలిగించడం వెనుక నిగూఢమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. కొబ్బరికాయలోని మూడు కళ్ళు శివుని ముక్కంటికి సంకేతం. ఈ దీపాన్ని పద్ధతి ప్రకారం వెలిగిస్తే తీరని కోరికలంటూ ఏమీ ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నారికేల దీపం ఎలా వెలిగించాలి? దాని వెనుక ఉన్న ఆ విశిష్టమైన ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఒక పీచు తీసిన కొబ్బరికాయను తీసుకొని దాన్ని సమానంగా రెండు భాగాలుగా పగలగొట్టాలి. లోపల ఉన్న కొబ్బరి నీటిని పక్కన తీసి ఉంచాలి. కొబ్బరి చిప్పలను నీటితో శుభ్రం చేసి బయట వైపు పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా వాడుతూ అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పొయ్యాలి. దూదితో చేసిన ఒత్తులను వేసి శివలింగం ముందు గాని లేదా ఈశాన్య మూలలో గాని ఉంచి వెలిగించాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించడం శ్రేష్టం. నారికేల దీపం వల్లగా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఆర్థిక ఇబ్బందులు తొలగింపు. నారికేళ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా అప్పుల బాధతో సతమతమయ్యే వారికి ఇది గొప్ప పరిహారంగా చెబుతూ ఉంటారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శివరాత్రి రోజంతా ఉపవాసం ఉండి ఈ దీపం వెలిగిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వాసం. కొబ్బరికాయ పగలగొట్టడం అంటే మనలోని అహాన్ని వదిలిపెట్టడం. దీపం వెలిగించడం ద్వారా జ్ఞానోదయం కలిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెళ్లి కావలసిన వారు, సంతానం కోరుకునేవారు ఈ పవిత్ర సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నారికేల దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి సానుకూల తరంగాలు ఏర్పడతాయి. చూశారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.